ఈ మార మెయిన్ చెప్పండి అన్న నాకు రేవంత్ రెడ్డి 2 years పాలన ఉంది కదా, దీంట్లో ఇప్పుడు అభివృద్ధి జరిగిందా మన తెలంగాణలో? తప్పకుండా జరిగింది. ఎందుకనగా అంటే మన గత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో మనకు బాగా నష్టపరిచింది. ఇప్పుడున్న రేవంత్ ప్రభుత్వం అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. ఓకే, ప్రభుత్వం ఇచ్చే సన్నబియ్యం మీరు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. తింటున్నారా మీరు? నేను లబ్ధిదారుని. రైతులకు 24 గంటల కరెంట్ ఉన్నారు కదా, అది వస్తుందా? వస్తుంది. రైతులకు రైతు బంధు అనేది ఇన్ టైంలో రైతుల అకౌంట్ లో చేరుతుందంటారా? చేరకున్నా తను అనుకున్న అగ్రెసివ్ ప్లాన్ ప్రకారం తను చేస్తుండు, వెనక ముందు అవుతుంది. మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం కరెక్టే అంటారా? చాలా, కానీ గొడవలు జరుగుతున్నాయి కదా. గొడవలు జరుగుతున్నాయి. 100లో 90 మంది దాన్ని లబ్ధి పొందుతారు, 10 మంది కొట్లాడుతారు. ఓకే, ఇప్పుడు 500కే గ్యాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఇప్పుడు వస్తుందా మీకు 500కి? వస్తుందండి. 10 ఏళ్ళ కేసీఆర్ పాలనలో అలాగే 2 ఏళ్ళ రేవంత్ రెడ్డి పాలనలో ఎవరి పాలన బాగుంది అనుకుంటారు మీరు? చాలా బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి పరిపాలన జరుగుతుంది. భవిష్యత్ యువతకు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఉపాధి కల్పిస్తుంది. ఓకే, మనం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్ రావు గారు కేసీఆర్ గారు కలిసి కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగిందని అంటున్నారు. అది కనుక ఒకవేళ ఆరోపణలు నిజమైతే వాళ్ళు జైలుకు వెళ్ళే అవకాశం ఉంటుంటారు. వారు జైలుకి వెళ్ళినా ఎక్కడికి పోయినా కానీ మన తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన కుటుంబం కల్వకుంట్ల కుటుంబం. ఓకే, మరి నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ తో ఓటేస్తారా? తప్పకుండా. ఎందుకంటే యువత అనేది రేవంత్ రెడ్డి పరిపాలనను మెచ్చుకుంటున్నారు, జరుపుకుంటున్నారు. ఆయన పరిపాలన అనేది ఇంకా కొన్ని రోజులు జరగాలని భావిస్తున్నారు. కేటీఆర్ గారిపై కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారని వినిపిస్తుంది. అరెస్ట్ అవుతారా కేటీఆర్ గారు? కేటీఆర్ అరెస్ట్ అవుడు పక్క పెట్టండి. కేటీఆర్ కానీ కల్వకుంట్ల కుటుంబం అనేది ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు కవిత గారు వేరే పార్టీ పెట్టడానికి గల కారణాలు? అదే చెప్తున్నా అండి, కల్వకుంట్ల కుటుంబం అనేది బెస్ట్ పట్టిపోయింది. అంటే వాళ్ళే ఈ దోపిడిని దోచుకొని వాళ్ళే నిందలు మోపుకుంటున్నారు. ఇది అంతా కూడా మన భవిష్యత్ తరాలకు, మన యువతకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ మన తెలంగాణ యువతకు ఇది కల్వకుంట్ల కుటుంబం దోపిడీ అనేది బహిరంగంగా ఏర్పడుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 2028లో ఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అనుకుంటున్నారు? డెఫినెట్లీ ఐ విల్ నో రేవంత్ రెడ్డి ఈజ్ ద నెక్స్ట్ 10 years CM. ఒకటి చెప్పన్నా, ఇప్పుడు మన అన్న చెప్పినట్టు తెలంగాణ కేసీఆర్ సొమ్మ, కేటీఆర్ సొమ్మ, కవిత సొమ్మ. కేటీఆర్ మన కవిత నిజామాబాద్ ఎంపీగా అప్పుడు, ఇప్పుడు ప్రెసిడెంట్లీ అరవింద్ ఎంపీ. వీళ్ళు అంతా గెలిచిన తర్వాత ఎందుకన్నా పబ్లిక్లకు మోసం చేసుడు అన్న? ఈ మార మెయిన్ చెప్పండి అన్న నాకు వచ్చిందన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కదా, 2 సంవత్సరాల పాలన ఎట్లా అనిపిస్తుంది మీకు? నంబర్ 1 బాగుందా? గత 10 సంవత్సరాల గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎట్లుండే? ఓకే, ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెట్టిరు కదా, అది గవర్నమెంట్ లాభం చేస్తాను. అది పెట్టడం కరెక్టే అంటారు? కరెక్ట్, ఫ్రీ బస్ పెట్టడం. ఇప్పుడు రైతులకు రైతు బంధు ఇన్ టైంలో పడుతుందా? అదే కొద్దిగా ఆలోచించి పడుతుంది. కానీ రేపు నాకు 4 పిల్లలు ఆడవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ పిల్లల మీద ఉన్నది నువ్వే అనుకోకు. అది ఇప్పుడు కేంద్రం ఏం చేసిందంటే, ఇప్పుడు నాది ఒక్కరి పేరు మీద 4 పేరు మీద అయింది. నువ్వే అనుకో, 4 పేరు మీద అయింది. ఇప్పుడు కళ్యాణ్ వచ్చి మరి ఇంకా ఇప్పుడు కొంతమందికి వస్తుంది, కొంతమందికి వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ సారి కూడా రేవంత్ రెడ్డిని గెలిపిస్తారా మీరు? ఇప్పుడు పొజిషన్ అదే మరి, అదే పొజిషన్ మరి, లేకపోతే గవర్నమెంట్ కింద మీద అవుతుంది కదా. రేవంత్ రెడ్డి పాలన మంచిగా 2 years లో మీకు అభివృద్ధి కనిపిస్తుందా రేవంత్ రెడ్డి చేసింది? కొంతవరకు మెరుగే. మెరుగేనా? మెరుగే.
ఇప్పుడు మరి రైతు బంధు ఉంది కదా, ఇది రైతులకు ఇన్ టైంలో వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది? అవ్వట్లేదు. కాకపోతే అప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు చాలా 20 ఎకరం ఉన్న వాళ్ళకు రైతు బంధు పడేది. ఇప్పుడు అది తగ్గించి వేస్తున్నారు అంతే. మరి కళ్యాణ లక్ష్మి మాట ఏమంటుంది? కళ్యాణ లక్ష్మి కూడా వచ్చేటోళ్ళకి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ఫండ్స్ లేదని చెప్తున్నాడు, ఫండ్స్ ఉన్నప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఈయన గవర్నమెంట్ లో మామూలుగా అవినీతి అనేది ఉందంటారా రేవంత్ రెడ్డి పాలనలో? అవినీతి అనేది ఏం లేదు మరి. అది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.